ఉపాధి హామీ దినసరి కూలీలు పెంచడంతో ఉత్సాహంగా పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూరు, చింతలమానేపల్లి తదితర మండలాలలో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు దినసరి కూలీ 300 రూపాయలు పెంచడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చింతలమానేపల్లి మండలంలో ఉన్న వివిధ గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేక పొట్ట చేతిలో పట్టుకొని వలసలు పోయేవారు. కానీ ఇప్పుడు గ్రామాలలోనే ఉపాధి హామీ పథకంలో పని దొరకడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దినసరి వేతనాలను 4 నుండి 10% పెంచింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న కూలికి 28 రూపాయలు పెరిగి 300కు చేరింది. పెంచిన వేతనాలు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి రావడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దినసరి కూలీలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వానికి ఉపాధి హామీ కూలీలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ధన్యవాదాలు తెలిపారు. బయట కూలీలకు పోయేది, ఇప్పుడు మాత్రం మా ఊర్లోనే మాకు కూలి అనేది కలుగుతుంది. ఆమె పని పొద్దంతా చేనుల పనులకు పోయినా కూడా పొద్దున ఉపాధి పనికి వస్తే 300 రూపాయలు కలుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. కొలత ప్రకారం 300 రూపాయలు కలిగిస్తున్న ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పనిలో భాగంగా గత సంవత్సరం అయితే 271 రూపాయే ఉండే, ఈ సంవత్సరం 300కు పెంచిండు. దానికి తగ్గట్టు పని చేయడం జరుగుతుంది. మనకు రైతులు కూడా పని చేసుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఈ చేపల చెరువులో పని కల్పించి మంచిగా అందరి కూలీలకు పని కల్పించే విధంగా చూస్తారు అధికారులు. చింతలమానేపల్లి మండలము, కొమరంభీం డిస్ట్రిక్ట్ చింతలమానేపల్లి మండలము డబ్బా గ్రామ పంచాయతీ అందు గత సంవత్సరం నుంచి కూడా ఉపాధి హామీ పథకం లోపల పనిచేస్తున్న కూలీలు వాస్తవానికి మా మండలం లోపల ఒక డబ్బా అనే గ్రామ పంచాయతీ లోపల చాలామంది వేతనాలు మంచి వేతనాలు అంటే గవర్నమెంట్ ఏదైతే గత సంవత్సరం 272 రూపాయలు మన వారి యొక్క వేతనము కేటాయించడం జరిగింది. ఆ ప్రకారమే ఇక్కడ పని కూడా మంచిగా చేసి భూగర్భ జలాలు భూమిలోకి ఇంకే విధంగా అటువంటి పనులను చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏదైతే డబ్బా గ్రామ పంచాయతీలోని ధరంపల్లి హ్యాబిటేషన్ లోపల చెరువు లోపల ఏదో చేపల చెరువు పెంపకం కొరకు ఇక్కడ చేపల చెరువులు ఏర్పాటు చేయబోతున్నాము. అయితే ఇందులో భాగంగానే ఈ ధరంపల్లి హ్యాబిటేషన్కు చెందినటువంటి కూలీలు మొత్తం ఇక్కడ వచ్చి పనిచేయడం జరుగుతుంది. వాళ్లకు మెజర్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం గవర్నమెంట్ 300 రూపాయలు వారికి వేతనాలు ఇవ్వాలని దానికి తగ్గట్టు కొలతలు ఇచ్చి ఆ కొలతల ప్రకారం వారు పనిచేసి అంటే దాదాపు 2.5 మీటర్ల పొడవు, మీటర్ వెడల్పు, 1/2 మీటర్ లోతుతోని వాళ్ళు ఒక క్యూబిక్ మీటర్ తీసినట్టుంటే ఆ క్యూబిక్ మీటర్ రేటు ప్రకారం వీరికి 300 రూపాయలు పడే విధంగా వాళ్ళ కొలతలు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి ఇక్కడ చూసినట్టుంటే అనంతరం వీరంతా వలస వెళ్ళేవారు. గత ఉపాధి హామీ పథకం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి వారు ఇక్కడనే తమ ఊర్లో వండుకుంటూ తమ ఊర్లో ఉన్న ఏదైతే వనరులు ఉన్నాయో ఆ వనరులను అభివృద్ధి చేసుకుంటూ ఆ భూమి లోపల భూమి చేరు చుట్టూ కందకాలు తవ్వుకోవడము, అదేవిధంగా అడవి ప్రాంతంలో ఇంకుడు గుంతలు కట్టడము, అదేవిధంగా చెర్లాల్లో డీసిల్టింగ్ చేయడము, ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేయడము. దానివల్ల మా గ్రామంలో ఉన్న ప్రతి నీటి బొట్టును మేము బయటికి వెళ్లకుండా మా గ్రామంలోనే అరికడతామని మా గ్రామంని ప్రతి నీటి బొట్టుని కూడా మేము అరికట్టి భూగర్భ జలాలు పెంచే యత్నంగా మేము కృషి చేస్తున్నామని వారు కూడా ఉత్సాహంగా ఈ యొక్క పనిలో పాల్గొని మరి మేము ఇచ్చిన ఏదైతే మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం పనిచేసుకుంటూ వారు గత సంవత్సరం కూడా మా మండలంలోనే ఒక హైయెస్ట్ వేతనాన్ని తీసుకున్న ఈ గ్రామ పంచాయతీ ఈ సంవత్సరం కూడా తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఉపాధి హామీ నుండి ఏ పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ చేసి మేము మా యొక్క వనరులను కాపాడుకుంటామని శబ్దం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇంకా కూడా ముందుకొచ్చి అంటే మా గ్రామ పంచాయతీలో ఇప్పుడు దాదాపు 500 పైచిలకు వస్తున్నారు. నెక్స్ట్ రేపటి నుండి 700-800 లేబర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పనిని మేము దిగ్విజయం చేస్తామని ఆ ఊరు లోపల ఉన్న జనాలు మొత్తం ఉత్సాహంతో ఉన్నారని మీకు తెలియజేయడం జరుగుతుంది.